ఆధ్యాత్మిక నగరం తిరుపతికి మహాదశ పట్టబోతుంది. పరిసర ప్రాంతాల్లోని 34 చెరువులను గొలుసు కట్టు విధానంలో అనుసంధానించేందుకు తుడా జిల్లా యంత్రాంగం భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్గా తీర్చిదిద్దేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. వరదలకు శాశ్వత చెక్ పెట్టడంతో పాటు భూగర్భ జలాలను పెంచడం, మురుగునీటి శుద్ధి, పర్యాటకాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా 800 కోట్లతో ఈ బృహత్తర ప్రాజెక్టును తలపెట్టారు. సిటీ ఆఫ్ లేక్స్ పై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. తిరుపతిలో నీటి కష్టాలు తీరనున్నాయి. నగరంలోని చెరువులన్నింటినీ ఒకే నీటి వ్యవస్థ కిందకు తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు భారీ ప్లాన్ చేస్తున్నారు. 8 నెలల తర్వాత భవిష్యత్తు గ్రేటర్ తిరుపతి విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఏకంగా 34 చెరువులను కలిపేలా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టుతో తిరుపతిని దేశంలోనే మోడల్ సిటీగా మారుస్తామని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం ఉన్నటువంటి ఇక్కడ చెరువులన్నింటినీ కూడా అనుసంధానం చేసి దానికి ఒక లేక్కి కూడా మనం ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ కొన్ని మాత్రం సెలెక్ట్ చేశాము. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే రేపు గ్రేటర్ తిరుపతి అయినా కూడా మళ్ళీ ఫర్దర్గా రీవర్క్ చేసే పని లేకుండా ఒకటేసారిగా మనం దూరదృష్టితో ఫస్ట్ మనం ఒక 12 చెరువులు అనుకున్నాం, మళ్ళీ 20 అనుకున్నాం, లాస్ట్కి ఫైనల్గా 34 చెరువుల్ని అనుసరణ చేసే విధంగా చర్య తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాదు, నగరానికి వరద ముప్పు తప్పుతుంది. 2021లో భారీ వర్షాలకు తిరుపతి చిగురుటాకుల వణికిపోయింది. అందుకే ఫ్లడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఇందులో కీలక భాగం చేశారు. చెరువుల్లో అదనంగా ఉన్న నీటిని స్వర్ణముఖి నదికి మళ్లించేలా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో కార్యాచరణ సిద్ధమైంది. 2021లో విపరీతమైనటువంటి ఫ్లడ్స్ కూడా మనము చూసాం తిరుపతిలో. మొత్తం సిటీ అంతా కూడా అప్పుడు సుమారుగా ఒక 2 రోజుల పాటు జలమయమైంది. అటువంటిది రాకుండా అన్ని చెరువులన్నింటినీ కూడా అనుసంధానం చేసి అట్నుంచి స్వర్ణముఖిలోకి డైవర్షన్ చేసుకున్నట్టయితే ఎటువంటి ఫ్లడ్స్ కూడా తిరుపతి సిటీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ఒక దీని కింద పెట్టుకోవడం జరిగింది. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా చూడటమే ఈ ప్లాన్లో మెయిన్ పాయింట్. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు కలవకుండా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే వాడుకలోకి తెస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సుమారుగా 34 చెరువులు, గొలుసుకట్టు చెరువులు తిరుపతి పట్టణంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఒక క్యాస్కేడ్ ట్యాంక్స్గా చేస్తూ వాటిని అభివృద్ధి చేసి బండ్స్ని డెవలప్ చేసి ఒక రిక్రియేషన్ అండ్ కమర్షియల్ స్పేసెస్ కూడా బండ్స్ మీద చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి. రెండవది, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్టామ్ వాటర్ డ్రైన్స్ని మేనేజ్ చేస్తూ ఒక ప్యూర్ వాటరే చెరువులోకి ఫ్లో అయ్యే విధంగా చర్యలు తీసుకోవటం. శేషాచలం కొండల నుంచి పారే వర్షపు నీటిని బొట్టు కూడా వృధా చేయకుండా చెరువులకు మళ్లిస్తున్నారు. కపిల తీర్థం, మాల్వాడి గుండం కాలువల్లో ప్రతి 200 మీటర్లకు ఒక ఇంకుడు గుంత తీయనున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు విపరీతంగా పెరుగుతాయని తుడా చైర్మన్ స్పష్టం చేశారు. కపిల తీర్థంలో వచ్చే వాటర్ అంతా కూడా మనకి ఏమి యూజ్ చేసుకోకుండా కూడా వేస్ట్ అయిపోతున్నది. ఆ వాటర్ మొత్తం కూడా స్టోరేజ్ చేసేసి ఫారెస్ట్ లోపల ఉండే దాంట్లో ఒక పాండ్లా చేసి ఆ వాటర్ని కూడా మనం గ్రావిటీ వైజ్గా మనం ఒక 30,000 మందికి 40,000 మందికి ఈజీగా మనం ఇవ్వచ్చు. అదేవిధంగా మాల్వాడి గుండంలో వాటర్ అంతా కూడా చేసుకొని వచ్చేసి దాంట్లో మన ఇంకుడు గుంతలాగా ఒక 200 ఫీట్స్, ఒక 300 to 400 మీటర్స్ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిస్కషన్స్ డీప్గా జరిగాయి. సో దీనికనేసి కూడా మనం ఇప్పుడు మళ్ళీ రీమాస్టర్ ప్లాన్ చేసేసి మొత్తం కూడా తిరుపతి జిల్లాలో ఎంత ఫ్లడ్ వచ్చినా కూడా, ఎంత ఎండాకాలం వచ్చినా కూడా మనం చూస్తున్నాము. వర్షాలు వస్తే మనకి ఫ్లడ్ వస్తుంది, ఎండలు వస్తే తాగేదానికి నీళ్ళు లేకుండా పోతూ ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది రావని చెప్పేసి అని 2 ఫ్లడ్ మేనేజ్మెంట్ కాపాడుకుంటూ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ఇచ్చే విధంగా కూడా మనం ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. తొలి దశలో పేరూరు, అవిలాల చెరువుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి కోసం దాదాపు 7 కిలోమీటర్ల మేర కాలువ తవ్వనున్నారు. 23 కోట్లతో అవిలాల చెరువు గట్టును సుందరీకరించి వినోద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. వెస్ట్ సైడ్ ఉండే చెరువులు ఏవైతే ఉన్నాయో పేరూరు చెరువు నుంచి అవిలాల చెరువుకు వచ్చేదానికి కూడా ఆల్రెడీ మనం టుడా నుంచి ఒక 5.6 కిలోమీటర్ ఆఫ్ ఛానల్కి మనం 7 crores దాకా కూడా మనం ఛానల్ కూడా డబ్బులు టెండర్ కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా బండ్కి కూడా మనం 23 crores ఆఫ్ అమౌంట్ని కూడా మనం టెండర్ పిలవడం జరిగింది. అది కూడా 2.7 కిలోమీటర్ రేడియస్ ఆఫ్ చెరువు అవిలాల. సో దాంట్లో మనం ఆల్రెడీ నేను చెప్పాను
చెరువుల చుట్టూ పార్కులు, వాకింగ్ ట్రాక్లు, షాపింగ్ స్పేస్లు రాబోతున్నాయి. దీనివల్ల స్థానికులకు వ్యాపార అవకాశాలు పెరిగి ఉపాధి లభిస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతిలో ఎక్కువ సమయం గడిపేలా ఈ లేక్ టూరిజం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 18 గంటలు మాత్రమే ఉండే పర్యాటకులు భవిష్యత్తులో 2-3 రోజులు ఇక్కడ బస చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల స్థానిక హోటల్, ట్రాన్స్పోర్ట్ రంగాలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. అర్బన్లో ఉన్నటువంటి అన్ని చెరువులను కూడా చెరువుకి వాటర్ తేవటం ఒకటి, అదేవిధంగా దాన్ని బ్యూటిఫికేషన్ చేయటం ఒకటి, దాన్ని మెయింటైన్ చేయటం ఒకటి. ఎందుకంటే తిరుపతిలో అందరూ కూడా ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ప్రశాంతంగా వాళ్ళు ఫ్యామిలీస్ అక్కడ స్పెండ్ చేసేస్తున్న అర్బన్ చెరువుని కూడా మనం డిజైన్ చేస్తున్నాము. ఈ భారీ ప్రాజెక్టుకు 800 కోట్లు ఖర్చవుతోందని అంచనా. తొలి దశలో 550 కోట్లతో పనులు చేపట్టనున్నారు. జర్మనీకి చెందిన KfW బ్యాంక్ నుంచి రుణం పొందేందుకు చర్చలు తుది దశకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే 4 ఏళ్లలో తొలి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకే ప్రాజెక్టుతో వరద నియంత్రణ, నీటి భద్రత, పర్యాటక అభివృద్ధి సాధించవచ్చని తిరుపతి జిల్లా యంత్రాంగం నిరూపిస్తోంది. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యవేక్షణలో రూపొందిన ఈ 800 కోట్ల మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలైతే తిరుపతి రూపురేఖలు మారనున్నాయి. ఒక 3 ఫేజెస్లో 750 కోట్లు పెట్టి 750 నుంచి 800 కోట్లు పెట్టి లోన్ మనము తీసుకోవడం జరుగుతుంది KfW బ్యాంక్ నుంచి. అదేవిధంగా ఇక్లై విల్ బి ద పార్ట్నర్ విత్ అస్. దీన్ని ఎట్లా రీపే చేయాలనేది కూడా ఇప్పుడే మనము ఆలోచించి, ఏదైతే టుడాకి ఆల్రెడీ డిమానిటైజేషన్ చేస్తుందో అసెట్స్ నుంచి, అదేవిధంగా మనకి ఏదైతే ఈ ట్యాంక్స్ అన్నిటినీ కూడా అభివృద్ధి చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి రెవెన్యూస్, కమర్షియల్ రెవెన్యూస్ అయితేనేమి, రిక్రియేషన్ నుంచి వచ్చే రెవెన్యూస్ ద్వారా కూడా మనం రీపే చేయడానికి కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నాము.